హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. మనం ఇప్పుడు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో మన బంధువులు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మన సొంత వాళ్ళు ఎవరైనా సరే క్రానిక్ ఇబ్బందులు అంటే క్యాన్సర్ స్టేజ్ 4తో కానివ్వండి, వెనక్కి అంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ అంటామండి, హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్, ఇలాగా కారణం ఏదన్నా కానివ్వండి, ఎప్పుడైతే పేషెంట్ ఎక్కువ రోజులు బతకరు అని మీకు డాక్టర్స్ చెప్తారో, లేకపోతే పేషెంట్ బతికే అవకాశాలు చాలా తక్కువ, లెస్ దాన్ 5% అని ఇలా మీతో మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి డాక్టర్స్ చెప్తారో, సో ఇలాంటి పేషెంట్స్తో పాటు మనకు తెలుసు క్యాన్సర్ స్టేజ్ 4 ఉన్నప్పుడు ఎక్కువ కాలం మనకు పేషెంట్ ఎక్కువ రోజులు ఉండరు అని మనకు తెలుసు. సో వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్, ఫుడ్ కానివ్వండి, న్యూట్రిషన్ కానివ్వండి, అలాగే మోషన్స్ అండ్ యూరిన్కి సంబంధించింది కానివ్వండి, ఐవి ఫ్లూయిడ్స్, ఇలాంటి బేసిక్ నెసెసిటీస్ ఇస్తూ వాళ్ళ యొక్క ఆఖరి క్షణాల్లో మీరు వాళ్ళతో గడిపేలాగా మీకు ఒక సపరేట్ రూమ్ కానివ్వండి, షేరింగ్ రూమ్ కానీ ఇస్తూ, సో వాళ్ళకి డిగ్నిఫైడ్ డెత్ అంటారండి మనం దీన్ని. సో డిగ్నిఫైడ్ డెత్ అంటే సో వాళ్ళని బేసిక్ అంటే మనం ఎక్కడ వైద్యం ఆపడం జరగదు, వాళ్ళ యొక్క లైఫ్ సస్టైనబిలిటీకి మినిమం ఏదైతే కావాలో అలాంటి సపోర్ట్స్ అన్నీ మనం ఇచ్చుకుంటూ, అలాగే పేషెంట్ టు పేషెంట్ నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా టైలర్ మేడ్ అంటామండి. కొంతమంది పేషెంట్స్కి కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, కొంతమంది పేషెంట్స్కి కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇలా టైలర్డ్ మేడ్ ప్లాన్ మనం మీ పేషెంట్స్కి డిజైన్ చేసుకుంటూ అవసరమైనంత వరకే ఇస్తూ పేషెంట్ని పీస్ఫుల్గా నొప్పి తెలియకుండా పేషెంట్స్ని అంటే డెత్ అయ్యేలాగా చూడడాన్ని మనం ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటామండి. సో ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఫెసిలిటీ మన రీహాబిలిటేషన్ సెంటర్లో అవైలబిలిటీ ఉంది. సో ఎవరన్నా దురదృష్టవశాత్తు మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించి దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు.